మిథున రాశి వాళ్ళకి కూడా కొంతవరకు ఏంటంటే మంచి సూచనలే కనిపిస్తున్నాయి. అండ్ మనం చెప్పామంటే 10th లార్డేమో ఎగ్జాల్టేషన్‌కి వచ్చారు. 10th అండ్ 7th లార్డ్స్ పార్ట్నర్‌షిప్ బిజినెస్ చాలా బావుంటుంది. డబ్బొచ్చే సూచనలు అంటే సేవింగ్స్ ఎక్కువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఉన్నత వ్యక్తుల పరిచయం కూడా కనిపిస్తోంది. అంటే ఉన్నత వ్యక్తుల పరిచయం అంటే ఏంటంటే ఎప్పటికైనా సరే మనకి రైట్ పర్సన్ మన దగ్గరికొచ్చారు అంటే మనకి దారి చూపిస్తే వ్యక్తులు. సో మనకి దారి చూపిచ్చారు. మనం చేసే పనిలో కూడా ముందుకెళ్ళడం అనేది ఈజీగా అవుతుంది. సో ఏదైనా సరే ఈ మంత్ వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి కూడా కొంతవరకు సక్సెస్‌ఫుల్ మంత్ కింద మనం చెప్పుకోవాలన్నమాట. అదొకటి కాకుండా మనం చూసాము అంటే స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ ఈ రాశికి అధిపతి ఏమో ఎగ్జాల్టేషన్‌లో ఉన్నారు. తర్వాత ఆయన 5th హౌస్‌కి వెళ్తున్నారన్నమాట. సో తప్పక వీళ్ళకేంటంటే ఖర్చుతో కూడిన ఒక పని అని చెప్పుకోవాలి. బాగా ఖర్చులయ్యే ఒక సూచనలు కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ ఫ్యామిలీ మీద ఖర్చు పెట్టడం గానీ, లేకపోతే ఏంటంటే ఖరీదైన వస్తువులు కొనుక్కోవడం గానీ, ఒక ఇంటి నిర్మాణం గానీ, లేకపోతే బ్రాండెడ్ కార్లు, లేకపోతే గోల్డ్ కొనడం వీటన్నిటికి ఖర్చులవుతాయి. వీళ్ళకి ఖర్చులు పెరుగుతాయి అన్నారు కదా! అది శుభకార్యాలు ఏమైనా జరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? తప్పక ఉన్నాయి. ఎందుకంటే రెండో ఇంట్లో కుటుంబ పరంగా అంటే కుటుంబం పరంగా పూజలు పునస్కారాలు చేయడము, అలాగే ఇంట్లో ఏంటంటే శుభకార్యాలు చేయడం అనేది మనకి కనిపిస్తోందనమాట. సో ఇది కూడా మనం ఎప్పుడు ఏంటంటే పెళ్ళిళ్ళంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటాయి. కానీ శుభ సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఖర్చులు కూడా ఏంటంటే దూబర ఖర్చులు అనేది మనం చెప్పలేము. తప్పక శుభ ఖర్చులే ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. సో మంచికే వాళ్ళు ఖర్చు పెడతారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్‌కే వాళ్ళు ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. ఎంతైనా సరే వీళ్ళకి ఏంటంటే ఖర్చుతో కూడిన ఒక మంత్ కింద మనం చెప్పుకోవాలి. కానీ టు ఎ సర్టెన్ ఎక్స్‌టెంట్ సక్సెస్‌ఫుల్ మంత్ కింద చెప్పుకోవాలన్నమాట. ఏదైనా మిశ్రమ ఫలితాలే చెప్పాలన్నమాట. మొత్తానికి వీళ్ళకి ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బంది ఉంటుందన్నారు కాబట్టి ఎలాంటి పరిష్కారాలు చేస్తే మంచిదంటారు? వీళ్ళకి తప్పక ఏంటంటే ఫస్ట్ మండే సోమవారం మహామృత్యుంజయం చేయొచ్చు. అలాగే ఏంటంటే శివుడికి శివాలయం దర్శించుకోవడం, శివుడి పరంగా అంటే శివుడి ఫ్యామిలీకి పూజ చేయడం, ఇంట్లో కూడా ఏంటంటే శక్తికి ధ్యానం చేయడం అనేది చాలా మంచిది. అలాగా అంటే మన శక్తులు చెప్పుకుంటూ ఉంటాము. దాంట్లో కూడా మనకి ఏంటంటే ఎక్కువ దుర్గాదేవికి పూజ చేయడం చాలా మంచిది. అదొకటి కాకుండా గణపతితో కూడిన అంటే ఫస్ట్ గణపతికి పూజ చేసుకుని తర్వాత దుర్గాదేవికి పూజ చేసుకోవడం అనేది చాలా మంచిదన్నమాట. అదొకటి కాకుండాను జపాలు సపోజ్ బుధ జపం చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటే వీళ్ళకి కొంతవరకు ఇంకా బాగుంటుంది. అంటే మనం మాట్లాడుకునేది ఈ పూజలన్నీ కూడా ఈ జపాలు పూజలు కానీ ఏంటంటే నిత్యం చేసుకుంటే మంచిది. కానీ జపాలు కంటిన్యూస్గా చేసుకుంటే ఎప్పటికైనా సరే మనకి పాజిటివిటీ అనేది ఉంటుంది. అంటే ఏంటి ఎప్పటికైనా దాని ఫలితం అనేది తిరిగి వస్తుంది.